హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వడియాల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో మనం ఎక్కువగా వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అందులో మినప వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటితో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ మినప వడియాలు సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్లోనే ఉంటాయి. అవి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మినప వడియాల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మినప వడియాల్ని స్నాక్స్గా కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. వేయించుకున్న మినప వడియాలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వేయిస్తూనే నేనైతే 10 వరకు తినేసానండి, అంత టేస్టీగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ తక్కువ కాకుండా. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, అలాగే కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుంటే సరిపోతాయి. లైట్ స్పైసెస్తో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో పాటు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఎక్కువగా మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. అలాగే ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు మా అమ్మ. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా ముందుగానే ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు బాగా వేగిపోకూడదండి, లైట్గా వేగితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు ప్యూరీగా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలు కూడా వేసుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు మాత్రం ఉడికించుకోండి. అప్పుడే కర్రీ టేస్టీగా అండ్ జ్యూసీగా వస్తుంది. టమాటా ప్యూరీ వేసుకునే వాళ్ళు కూడా టమాటా ప్యూరీని బాగా మగ్గనివ్వాలి, అప్పుడే బాగుంటుంది. టమాటాలు మగ్గేలోగా చింతపండుని నానబెట్టేసుకుందాం. చిన్న చింతపండు సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా పులిపేమీ వేయవసరం లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. అలాగే టమాటాలు ఇంకా కాస్త మగ్గాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, అడుగంటకుండా. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్మాష్ చేసుకోండి గరిటెతో. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ మినప వడియాలు కర్రీ తెలుసో కామెంట్ చేయండి. తెలిస్తే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే పులుపు వేయకూడదు. కారం పచ్చివాసన పోతేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కారం మాడిపోతే కర్రీ చాలా చేదుగా వచ్చేస్తుంది. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది కూడా 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు పులుపుని వేసుకొని మీ కర్రీ కన్సిస్టెన్సీగా వాటర్ని వేసుకోండి. అప్పుడైతే మనకి పులుపు బ్యాలెన్స్ అవుతుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. మినప వడియాలు కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోండి. వాటర్ అంతా కూడా పీల్చుకుంటాయి. ఇప్పుడు పులుపు కూడా చక్కగా మరగాలి. మరిగిన తర్వాతే
ఫ్రై చేసుకున్న మినప వడియాల్ని వేసుకోవాలి. పులుపు మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. మరిగిన తర్వాత మినప వడియాలు వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. పులుపు అనేది మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడు వడియాలు ఉడకడానికి మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండండి. డబల్ క్వాంటిటీ అవుతాయండి వడియాలు, అందుకే కొద్దిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కర్రీ అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కర్రీ కూడా దగ్గర పడుతుంది మినప వడియాలు ఉడికే కొద్దీ. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ధనియాల పొడి ప్లేస్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నేను స్పైసెస్ వేసాను కాబట్టి గరం మసాలా వేసుకోలేదు. ఇప్పుడు అంతా కూడా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. లోపల వరకు ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పడతాయి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.